పెద్ది మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ మార్నింగ్ 8 o'clock షోకి వెళ్ళొస్తున్నా, ప్రీమియర్స్కి వెళ్ళలేదు. సినిమా విషయానికి వస్తే నేను వచ్చేసరికి ఆల్రెడీ ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలో అంతకంటే ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందంటే క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ని కనుక కొంచెం మార్చి వేరేలా రాసి ఆ బీజిఎం ఏఆర్ రెహమాన్ గారిని కాకుండా డిఎస్పీనో లేకపోతే తమన్ గారినో వాడుకొని ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో లేదా అంటే అలా కాదు. అండ్ బుచ్చిబాబు గారి నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక రెండో సినిమా తీసిన డైరెక్టర్ నుంచి రాజమౌళి, సుకుమార్ రేంజ్లో మీరు ఊహించుకొని వెళ్తే అది మన తప్పు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నెక్స్ట్ లెవెల్ స్టోరీ. కాకపోతే ఎగ్జిక్యూషన్ చేయడానికి కొన్ని చోట్ల కొంచెం ఇబ్బంది అనిపించింది సినిమా చూసినప్పుడు. నాకు ఫైట్ జరుగుతున్నప్పుడు చాలా అన్యాచురల్గా ఒక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా అటెగరటం ఇటెగరటం ఇలాంటివన్నీ ఉంటాయి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎంత చెప్పినా తక్కువే. సూపర్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్. ఆయన నాకు తెలిసి చిటికెన్న వేలు దగ్గర నుంచి పైన ఉన్న ఎంట్రిక వరకు ప్రతి పార్ట్ని ట్రైన్ చేశారు ఈ సినిమాలో. ఇంత ట్రైన్ చేసిన సినిమాలు వేరే ఏం లేవు అంటే ఉన్నాయి, కానీ డ్యాన్స్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిసిన సినిమా అంటే పెద్దియే. మీరు టికెట్ రేట్ ఎక్కువ అనిపిస్తే యూఎస్లో అయినా వేరే ఎక్కడైనా కొన్ని రోజులు ఆగాక వెళ్ళండి. ఇక్కడైనా సరే ఒక 100 రూపీస్ పెంచారేమో మల్టీప్లెక్సెస్లో, అండ్ సింగిల్ స్క్రీన్స్లో ఒక 100 రూపాయలు పెంచారు. ఒక వారం రోజుల తర్వాత వెళ్ళండి, కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టే టికెట్కి వర్తే ఉంటుంది. ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టకపోయినా రికార్డ్స్లో మాత్రం ఉంటుంది. రివ్యూ నచ్చితే లైక్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. బాయ్.